ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సుమారు 9,000 సైకిళ్లు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. బొమ్మనంపాడు, ధర్మవరం ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, ఇంటింటికి రక్షిత త్రాగునీటి పథకాలను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో మిగతా పాఠశాలల విద్యార్థులకు కూడా సైకిళ్లను అందజేయనున్నట్లు తెలిపారు. ఒంగోలుకు చెందిన దాతల సహకారంతో 8 పాఠశాలల్లో రక్షిత తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ₹1,00,000 మన స్కూల్కి అందించడం ఉండాలి. మన స్కూల్లో 102 మందికి వాళ్ళ నెట్ క్యాప్ ద్వారా సైకిల్ ఇస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటికి 8 నుంచి 9,000 దాకా ఇచ్చాం. ఇంకా ఒక 2-3 వేల మందికి ఇంకా ఇవ్వాలి. ఏప్రిల్ చివరికల్లా అందరూ కూడా కంప్లీట్ చేస్తాం. ముందు ఇప్పుడు ఏం చేస్తామంటే 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పి దానికోసం ముందు ఇమీడియట్ గా హై స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో హై స్కూల్స్ అన్ని కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. మధ్యలో అసెంబ్లీ ఉండటం వల్ల కాస్త లేట్ అయిపోయింది. అందుకని ఈ 2-3 రోజుల్లో మొత్తం దాదాపు కంప్లీట్ చేసేస్తాం మొత్తం కూడా. తర్వాత ఏప్రిల్ దాకా ఉంది కాబట్టి మిగతా 8th క్లాసు ఎలిమెంటరీ స్కూల్స్, ఎన్ని స్కూల్స్ 6th నుంచి 7th 8th ఉండే వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి అందరం కూడా ఇస్తా ఉన్నాం.